సేవ్ చేయాలనుకుంటున్నాను నీ కొరకు. మరి ఎట్లా నాయన అంటే, ఫిక్స్ అయ్యావా? అవును ప్రభా ఫిక్స్ అయ్యా. బాయ్ ఫిక్స్ అయ్యావా? ఫిక్స్ అయ్యా. బాయ్ ఫిక్స్ అయ్యావా? ఫిక్స్ అయ్యాను ప్రభా. ఏం కావాలి ఇంకంటారు అంటున్నాడు కింద చూడు, చదువు సార్ మీరు. జనములు నీ వెలుగులకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. అందుకో జనములు నీ వెలుగులకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. అందుకు సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పుతా. జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును. ఐశ్వర్యమే కాదు. ఎందుకు ఐశ్వర్యం నీకు? ఒకప్పుడేమో నేను అనుభవించడానికి, ఇప్పుడేమో నీ చిత్తము నెరవేర్చడానికి. అవునా? అవునా? అవును ప్రభువా, నాకు ఇవ్వయ్యా. ఎందుకు నాయనా? నీ కొరకు వెళ్ళగాలి ప్రభువా. నిజమేనా? ఇచ్చినాక మళ్ళీ మాడిపోతావా? బల్బు మాడిపోయినట్టు. లేదు ప్రభువా, సచ్చినా మాడతాం. ఎందుకంటే నేను అన్నింటినీ చూశాను ప్రభువా, నాకు ఇవ్వయ్యా, నేను నీ కొరకు వెళ్ళగాలి అన్నావా? జనముల ఐశ్వర్యం అట్లయితే నీ దగ్గరికి వచ్చేటట్టు నేను చేస్తాను. చెప్పు, ఏం కావాలో చెప్పు, నీకు నేను ఇస్తాను. నడు చేయకు అన్నాడు. నేను అడిగినవన్నీ నాకు ఇచ్చాడు. ఇంకా కొన్ని అడుగుతున్నా, ఇస్తాడు. ఎన్ని ఇచ్చినోడు డాడీ అది కూడా ఎవరి కోసం అడుగుతున్నా. మళ్ళా కాసేపు నిలబడ్డ, ఏం చేయాలి అర్థం కాదు. అప్పుడు మనకు అంత స్థితి లేదు, అంత స్తోమత లేదు, అంతంత మాత్రంగా ఉంది పరిస్థితి. వచ్చేదానికి ఖర్చులకి బ్యాలెన్స్ అవుతుంది. నిద్ర వచ్చిన స్తోత్రం చెప్పండి. నాకు తెలుసు, అందుకే జాగ్రత్త చేస్తాను. బాధ కలిగింది కదా మీకు? ఏదో ఇప్పుడు నా మీద మీకున్న అభిమానాన్ని బట్టి బాధ కలిగిందిలే. కానీ నేను ఆమెను ద్వేషించడం తప్పు పట్టాను. అది నాకు ఎదురు కాకపోతే నా హృదయం ఎలాగుండేదో, ఆ సన్నివేశం నాకు ఎదురైనందున దేవునికి ప్రార్థన చేశాను. ఏమన్నా తెలుసా? నా దగ్గర స్తోమతుంటే ఆ తల్లిని, ఆ బిడ్డని, అలాంటి బిడ్డలు ఇంకా 100 మందినైనా బతికిస్తా కదా, బతికించుకుంటాగయ్యా. ఆదరించే వాళ్ళు ఇతరులని చెప్పి నేను కేవలం స్పిరిచువల్ సర్వీస్, ఆధ్యాత్మిక సేవే, సోషల్ సర్వీస్ మనకు వద్దనుకొని నేను ఆ సేవని నిర్లక్ష్యం చేసి ఈ సేవలో దృష్టి పెట్టాను. మరి ఆ విధమైన పరిస్థితుల్లో వస్తే నేను ప్రేమ చూపడానికి నా దగ్గర ఏమీ లేకపోతే నేను ఎలా చేస్తాను? ఆ అభాగ్యురాల కోసం నేను వెళ్ళి ఇన్ని మాటలు పడాల్సి వచ్చింది. ఆమె వ్యాధిగ్రస్తురాలైన బిడ్డ, నేను దైవజనుడిని, ఆమెకి నాకేసి మాట్లాడింది. ఆమె దేవుని ముందుకు వచ్చి కన్నీరు గార్చాను. అంటే అక్కడ నా హృదయంలో ఏం పడింది? ఆ సన్నివేశం